అంటే అమ్మైనా సరే ఇంట్లో వంట వండిందంటే పిల్లల కోసం కొంత, తన కోసం కొంత. కానీ ఈశ్వరుడు ఐశ్వర్యం అంతా మన కోసమే, ఆయన కోసం ఏది అక్కర్లేదు. అవునా లేదా? అన్నీ మనకే ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏమైనా ఐశ్వర్యాలు ఉంచుకున్నాడేమో చూద్దాం. ఒక ఆయన ఒంటి నిండా నగలు పెట్టుకుని, కిరీటం పెట్టుకుని మనకు ఐశ్వర్యం ఇచ్చి ఇంకేం కావాలని ఆయన అని అడిగితే నీ ఒంటి మీద ఉన్నవి కూడా ఇచ్చే అని అడుగుతాం. అవునా లేదా చెప్పండి? ఎంత ఇచ్చినవి చూడు, ఇంక ఒంటి మీద ఉన్నవి చూసి అవి కూడా ఇచ్చే అంటాం. ఈశ్వరుడు మనకు అన్నీ ఇచ్చి ఇంకేం కావాలంటే ఆయన ఒంటి మీద ఉన్నవి ఒక్కటైనా అడగగలమా? ట్రై చేయండి. నీ మెడలో ఉన్న నగ ఇచ్చేయి అంటే ఆయన తీసిస్తాడు. ఏమిటా నగ? సర్పం. ఎవరికైనా కావాలండి? ఒక్క బుస కొడితే పరిగెడతాం. కనుక వెహికల్ కావాలని అడిగితే సరే తీసుకొని ఇస్తాడు. అది పట్టుకోగలవా? అది కొమ్ము విసిరితే ఎగిరిపోతాం. అవునా లేదా? ఫుడ్ పెట్టమని అడిగితే ఆయన తిన్న ఫుడ్ ఏమిటి? ఒకటే తిన్నాడు ఫుడ్, విషం. అది ఆయన ఇస్తే మనం భరించలేం. అంత దయ అంటే ఈశ్వరుడికి. నీకు కావలసినవన్నీ ఇచ్చి నీకు అక్కర్లేనివన్నీ ఒంటి మీద వేసుకున్నాడు స్వామి. ఇక్కడ ఒక్కటి కూడా మనం కావాలి అనలేం. అందుకే మార్గరెట్ నోబుల్ అను మహానుభావురాలు ఒక మాట అంటుంది, ఎవరికి పనికిరాని వాళ్ళను కూడా ఆదరించేవాడే ఈశ్వరుడని గొప్ప మాట చెప్పింది. ఎవరికి అక్కర్లేని వాళ్ళని కూడా ఆదరిస్తాడు ఈశ్వరుడు. అందుకే నేను ఎవరికి పనికిరాని అంటే ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఆయన చూసుకుంటాడు ఇక్కడ.